గిరిజన రైతుల ఉద్యమం రాజకీయ రంగు పులుముకుంటుందా? పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు నేతలు కొత్త రాజకీయాలకు తెరతీస్తున్నారా? మరో నాయకుడిని టార్గెట్ చేస్తూ గిరిజనానికి అండగా ఉంటామని చెబుతున్న లీడర్ ఎవరు? గిరిజనుల పోరాటానికి అండగా నిలిచి ఇప్పుడు విమర్శలు మూటగట్టుకుంటుందెవరు? అసలు ఎందుకు అక్కడ పోరాటం? మధ్యలో నేతలకెందుకు అంత ఆరాటం? విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట గిరిజన నియోజకవర్గం మూలబౌడార, కిల్తంపాలెం, ముషిడిపల్లి, చీడిపాలెం, చినఖండేపల్లి తదితర పంచాయతీల్లో గిరిజనుల ప్రభావం ఎక్కువ. అయితే ఈ ప్రాంతంలో జిందాల్ అల్యూమినియం కంపెనీ పెట్టాలని 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. సుమారు 1166 ఎకరాల భూసేకరణ ప్రక్రియ చకచకా జరిగిపోయింది. దశాబ్దాలు గడిచినా కంపెనీ రాలేదు సరికదా, నిర్వాసితులకు ఇంతవరకు సరైన నష్టపరిహారం కూడా ఇవ్వలేదన్న విమర్శలున్నాయి. అప్పట్లో శృంగవరపుకోట జెడ్పీటీసీగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు భూసేకరణలో కీలక పాత్ర పోషించారట. ఆ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని నచ్చజెప్పడంతో ఆయన్ని నమ్మి భూములిచ్చామంటున్నారు గిరిజన రైతులు. అనుకున్నట్లు ఇక్కడ జిందాల్ కంపెనీ రాలేదు కాబట్టి రైతులకు తిరిగి ఆ భూములు అప్పగించాలని రఘురాజు నేతృత్వంలో జరుగుతోన్న ఉద్యమంపై ఇప్పుడు రాజకీయ నీళ్లు అలుముకున్నాయి. గత కొన్నేళ్లుగా రఘురాజు, స్థానిక గిరిజన రైతులు చేస్తోన్న ఉద్యమంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రఘురాజుని ఒంటరిని చేయాలని ఈ అంశాన్ని కొందరు అధికార పార్టీ నాయకులు ఆయుధంగా మలుచుకుంటున్నారు. ఇన్నాళ్లు రైతుల గురించి నోరెత్తని నాయకులతో ఇప్పుడు కొందరు మాట్లాడిస్తున్నారట. గతంలో వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఇందుకూరి రఘురాజు కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉంటున్నారట. కానీ తనని నమ్మి జిందాల్ కంపెనీకి భూములిచ్చిన గిరిజన రైతుల పక్షాన ఆయన పోరాటం చేస్తున్నారు. దీన్ని తప్పుపడుతూ కూటమి నేతలు ఆయనపై ఎదురుదాడికి దిగుతున్నారు. తన భూములు తమకు ఇవ్వాలని కొన్నేళ్లుగా రైతులు రోడ్డెక్కుతున్నారు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అప్పట్లో జిందాల్ ఫ్యాక్టరీని ప్రతిపాదించిన భూముల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉంది. ఈ ప్రతిపాదనని రఘురాజుతో పాటు రైతు సంఘాలు, వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. ఒక ఉద్దేశంతో తీసుకున్న భూమిని మరో ప్రయోజనం కోసం వాడుకునేలా జీవోలు ఎలా మారుస్తారని మేధావులు వాదిస్తున్నారు. 2023లో ఎంఎస్ఎంఈ పార్కుగా మార్చడంపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళనలపై గ్రామ సభలు నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ భూముల చుట్టూ రాజకీయం రంకెలేస్తోంది. ఎస్కోట టీడీపీ నేత, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ జిందాల్ సేకరించిన భూములను సందర్శించి స్థానిక గిరిజనులతో మాట్లాడారు. ఈ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కు వస్తుందని, అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరడం చర్చనీయాంశమైంది. అంతటితో ఆగకుండా రఘురాజుని పరోక్షంగా టార్గెట్ చేస్తూ గతంలో భూముల విషయంలో ఎందుకు ఉద్యమించలేదని గొంపకృష్ణ నిలదీశారు. అభివృద్ధిని అడ్డుకుంటే సహించమని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్సీ రఘురాజు వైసీపీకి దూరంగా తటస్థంగా ఉంటున్నారు. ఆయన భార్య 2024 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి ప్రస్తుతం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. దీంతో పాటు శృంగవరపుకోట మండల ఉపాధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. ఈ సమయంలో గొంపకృష్ణ ఎంట్రీ ఇచ్చి రఘురాజును టార్గెట్ చేయడంతో రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతాయో చూడాలి. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వర్గం ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందా లేక మౌనం పాటిస్తుందా అన్నది మరో ప్రశ్న. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న వేళ జిందాల్ భూముల వ్యవహారం మరెన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి మరి.